ఎన్టీఆర్ మీద ప్రేమతోనే ప్రజాసేవలోకి వచ్చాం. ఎవరడ్డొచ్చినా అస్సలు తగ్గం. ఆయన వద్దంటే అన్నీ ఆపేస్తాం. ఆయనను కలవడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఆయన చుట్టూ ఉన్న కోటరేనే కలవనివ్వట్లేదు. ఇవి రా ఎన్టీఆర్ నిర్వాహకుడు సాయిరూప్ కమెంట్స్. ఎన్నో అనుమానాలు మరెన్నో వివాదాల నడుమ ఎట్టకేలకు తిరుపతి తాజ్లో అనుకున్న టైంకి రా ఎన్టీఆర్ మీటింగ్ జరిగింది. కాస్త క్లారిటీ ఇంకాస్త ఎమోషనల్గా మీటింగ్ ముగిసింది. కొన్ని విషయాలకు సమాధానం దొరికినట్టు అనిపించినా ఈ 100 కోట్ల సోషల్ సర్వీస్ ఎలా అన్నదానిపైనే క్లారిటీ మిస్ అవుతోంది. మా అభిమాన హీరోకి బ్యాడ్ నేమ్ తెస్తే బ్యాండ్ బజా భరత్ అన్న వర్గం ఓవైపు, బ్యాడ్ నేమ్ కాదు నేషనల్ వైడ్ ఫేమ్ వచ్చేలా సోషల్ సర్వీస్ అదరగొడతామంటున్న రా ఎన్టీఆర్ టీం మరోవైపు, మాకెలాంటి సంబంధం లేదు బాబోయ్, ఎవరి పనులకు వాళ్లే బాధ్యులు అంటూ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మరోవైపు. ఇలా వారం రోజులుగా నడుస్తున్న కాంట్రవర్సీ బిగ్ సౌండ్ చేస్తుంటే, మరోవైపు షాకింగ్ మూమెంట్స్ తో తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తూ వచ్చిన రా ఎన్టీఆర్ టీం సస్పెన్స్ కు తెరదించుతూ ఎట్టకేలకు తిరుపతి తాజ్ లో మీటింగ్ పెట్టింది. 100 కోట్లతో సేవాయజ్ఞం ఊరువాడ కార్యక్రమంతో వస్తున్నాం. వినడానికి చాలా గొప్పగా ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పుకునే సాయిరూప్ దగ్గర 100 కోట్ల రూపాయలు లేనేలేవు. ఆయన ఏమైనా అపర కుబేరుడా, ట్యాక్స్ కట్టే కార్పొరేట్ సంస్థలకు అధిపత అంటే అదేం కాదు. ఏమీ లేనప్పుడు 100 కోట్లతో సేవా కార్యక్రమాలు ఎలా ప్రకటించాడు? ఎలా సాధ్యం? సమాధానం ఒక్కటే, విరాళాల రూపంలో ఆ 100 కోట్లు సేకరించడమే ఈ రా ఎన్టీఆర్ ఏకైక లక్ష్యం. ఆ వచ్చిన డబ్బుతోనే సోషల్ సర్వీస్ చెయ్యాలి అన్నది అసలు ప్లాన్. ఆ కార్యాచరణ రూపకల్పన కోసం జరిగిందే ఇవాల్టి తిరుపతి మీటింగ్. అసలు 100 కోట్లు ఎలా వస్తాయి అన్న దానిపై కసరత్తు చేస్తున్నామంటున్న రా ఎన్టీఆర్ టీం తాము చేయబోయే సేవ ఎలా ఉంటుందో 3 ముక్కల్లో చెప్పేశారు. ఒక సినిమాకి ఎలా అయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని 2 భాగాలు ఉంటాయో, ఊరువాడ కార్యక్రమానికి 3 అడుగులు ఉంటాయి. మొదటి అడుగు సేవతో యువ జాగృతి. మేము ఎంచుకున్న సెంటర్లో ఒక చిన్న డ్రైవ్ నిర్వహించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అగెనెస్ట్గా, అనగా డ్రగ్స్ ఇవన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కిందకే వస్తాయి కనుక వాటికి సంబంధించి ఒక సదస్సు నిర్వహిస్తాం. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి దూరంగా, సేవకి దగ్గరగా. ఇదే మా మొదటి అడుగు, సేవతో యువ జాగృతి. మన ఊరు మన బాధ్యత. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి. అందులో కొన్ని పంచాయతీ కింద ఉంటాయి, కొన్ని నాన్ పంచాయతీ ఉంటాయి, కొన్ని రెవెన్యూ విలేజ్లు ఉంటాయి. మేము ఎంచుకున్న గ్రామంలో ముందుగానే నియమించిన మా గ్రామ కమిటీ ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో ఎప్పటి నుంచో పరిష్కరించని కొన్ని అతి చిన్న సమస్యల్ని మా వాళ్ళు రికార్డ్ చేయడం జరుగుతుంది. మా గ్రామ కమిటీ మాకున్న బలాన్ని బట్టి, శక్తిని బట్టి ఒక 10 సమస్యలు రికార్డ్ చేశారు అనుకుందాం. చిన్న సమస్యలు ఆ పల్లెలో 1, 2 మా వ్యవస్థ తరపున మేము దాన్ని పరిష్కరిస్తాం స్పాట్లో. సో మా ఊరువాడకు సంబంధించిన థీమ్ పోస్టర్ ఇది. దీన్ని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కాసేపట్లో పోస్ట్ చేస్తాం. అంటే ఒక పోస్టర్ చూస్తే ఆ ప్రోగ్రామ్ యొక్క థీమ్ అర్థం అవ్వాలనే కాన్సెప్ట్తో ఒక థీమ్ పోస్టర్ చేసాం. ఏది లేదు, ఎక్కడ లేదు, దానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు చెప్పే స్టైల్ ఉండాలి, దానికి ఒక ఇది ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. వాటిల్ని మేము కల్పిస్తాం. ఒక వ్యక్తిగా అవ్వంది వ్యవస్థకు అవుద్దని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. ఇందులో ఎటువంటి డౌటు లేదు. సో ఈ 3 అడుగుల కలయికే ఊరువాడ కార్యక్రమం. ఇది దశల వారీగా జరుగుతుంది. ముందుగా ట్రయల్ ఫేజ్ అనే పేరుతో అతి త్వరలో కొన్ని ఊర్లు మొదలు పెట్టుకుంటూ వెళ్తాం. ఇది సింపుల్ గా రా ఎన్టీఆర్ ఊరువాడ కాన్సెప్ట్ అయితే, ఇదంతా ట్రయల్ వర్షన్ అన్నట్టు. ఆ ట్రయల్ పూర్తవగానే అఫీషియల్ గా రంగంలోకి దిగుతామంటోంది రా ఎన్టీఆర్ టీం. సాధక బాధలను బేరీజు వేసుకొని ప్రజాసేవలోకి అకౌంటబిలిటీతో ఎంట్రీ ఇస్తామంటున్నారు. అయితే రా ఎన్టీఆర్ సంస్థ ఎలా పుట్టింది, ఎందుకొచ్చింది అన్న ప్రశ్నలకు ఈ మీటింగ్ లో క్లారిటీ వచ్చింది. కేవలం ఎన్టీఆర్ మీదున్న ప్రేమతోనే ఈ రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ పుట్టిందని టీం క్లారిటీ ఇచ్చింది. ప్రాణాలు పోయినా ఎన్టీఆర్ కి చెడ్డ పేరు తేమంటోంది. ఊరువాడ జనాల్లోకి వెళ్లాల్సిందేనంటోంది. మా నందమూరి తారక రామారావు గారిని, అలాగే వారి అభిమానుల్ని కూడా క్షమాపణ కోరడం జరుగుతుంది. ఈ వారం రోజుల్లో పెను ఉప్పెని చూశాను నేను, కానీ ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు. ఈ ప్రోగ్రాం జరగాల్సిందే. ఈ ఊరువాడ ఐడియా జనాల్లోకి వెళ్లాల్సిందే. దీనికి ఎంత అడ్డంకులు ఎదురైనా దీన్ని ముందుకు తీసుకెళ్లడమే, దీనికోసం ఫైట్ చేద్దామని ఇవాళ మళ్ళీ ఇక్కడ ఉన్నాను. నందమూరి తారక రామారావు గారి అభిమానులు చేసినన్ని సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరూ చేయలేదు.
మా నందమూరి తారక రామారావు గారు తలదించుకునే పని కానీ, ఆయన అవమానించే పని కానీ, ఆయన పేరు పోగొట్టే పని కానీ కల్లో కూడా మేము దాన్ని ఆలోచించాం, ఆ పని చెయ్యం. నిన్ను హట్ చేసిన, అగ్రెసివ్గా మాట్లాడిన అనిపించిన, దయచేసి నా వయసు ఒక్కసారి చూసి నాకు క్షమించన్నా. నేను చాలా చిన్నవాడిని, మేము చాలా చిన్నవాళ్ళం. కొందరు కావాలనే తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రా ఎన్టీఆర్ నిర్వాహకుడు సాయిరూప్. ఇంత జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ పిలిచి మాట్లాడితే బాగుండేదన్నారు. అంతేకాదు ఆయన చుట్టూ ఉన్నవాళ్లు కలవనివ్వట్లేదన్నారు. అడుగుతాను సార్, ఇంత జరుగుతున్నప్పుడే కదా సార్ పిలిచి మాట్లాడాలి సార్. ఇప్పుడు మీకు మాకేదో అవుతా ఉంది సార్, ఫోన్లో మాట్లాడుకుంటే అది అక్కడితో ఆగదు, ఇంకో మధ్యవర్తిని పంపిస్తే అసలే ఆగదు. అసలు ఏం జరుగుతుందో ఒకసారి పిలిచి కలిసి మాట్లాడితే శత్రువు కూడా వింటారంటారు. అలాంటిది ఆయన అభిమానులు అర్థం చేసుకోరా? ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు మా బాధలు కడుపు చించుకుంటే కాలం మీద పడింది సార్, అభిమానులు వినరా? ఒక్కసారి కలిసి అర్హత లేదా అని నేను అడుగుతున్నాను సార్, అంతే. నేను అంటుంది ఏంటంటే ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్కి ఆథెంటిసిటీ మీద నాకు డౌట్ ఉంది సార్. నేను ఎన్టీఆర్ గారిని అనుమానించట్లేదు ఇక్కడ. ఇది మా ఏదో బలుపుగా పొగరగా చెప్తుంది కాదు సార్, మాకు అర్థం కావట్లేదు సార్, అర్థం చేసుకోండి. మాకు అట్లా ఎలాంటి ఇది లేదు, మాకు ఉన్నది సార్. 7 ఏళ్ళు ఆయన ఒక్కళ్ళ కోసం పని చేసుకుంటే వాళ్ళు ఆయనే లేరంటే ఇంకొకళ్ళైతే సతమతం అయిపోతారు సార్. మేము స్టిల్ ఇంకా దీనిలోంచి బయటకు వచ్చి వాళ్ళ మీటింగ్ జరిగేలాగా చేయగలిగాం. ఆయన చుట్టూ 4 వ్యక్తులు ఉంటారు సార్. ఆ 3 వ్యక్తులకి నేను గత 3 ఏళ్ల నుంచి ప్రతిదీ చెప్తాను, పోస్టర్ వచ్చాక పెడతాను. ఇలా ఒకటి అనుకుంటున్నాం, కలవాలనే మెసేజ్ నా ఫోన్ చాట్లో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఏది దాపరకాలు లేవు ఇక్కడ. కాకపోతే టైం వచ్చినప్పుడు బయట పెడతాం. ఇంటిగ్రిటీ మ్యాటర్స్, ఎవ్రీథింగ్ బయటకు వచ్చేస్తాయి. ఇవాళ అబద్ధాల వాళ్ళు ఎవరు కూడా ఎవరిని వదిలిపెట్టాం, టైం వస్తుంది సార్. మేము తప్పు చేస్తే మమ్మల్ని వేసేయండి లోపల. మీ పరుగు అలసిపోయాం సార్, ఇంత అలసిపోయామనే కదా సార్ మేము బాధపడింది. అన్నా మీరు అలా లెటర్ వేసేటప్పుడు తెలుసుకోండి అని. అసలు ఎన్టీఆర్ ని కలవడం తమ లక్ష్యం కాదంటున్నారు రా ఎన్టీఆర్ నిర్వాహకులు. ఆయన పేరుతో సేవ చేయడమే తమకు ముఖ్యమంటున్నారు. ఎన్టీఆర్ గారిని కలవడం ఒకటే లక్ష్యం అయితే అసలు ఈ ఊరు వాడ ఇవన్నీ లెటర్లు రాకముందే వచ్చినాయి. ఈ లెటర్లు ఏం ముందే రాలా. ఇవాళ ఆయన మమ్మల్ని ఆపేయండి అని ఆయన ఆఫీస్ నుంచి లెటర్ వచ్చిందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాం. ఏం మరి 4-5 సంవత్సరాలు ఎక్కడ ఏ వేదిక మీద అన్నా మమ్మల్ని కలవండి అన్నా, మేము మిమ్మల్ని కలుస్తాం, మీకు దండం పెడతాం, ఎక్కడ సోషల్ మీడియాలో కూడా అసలు మేము ఆయన కలిసామో కలవలేదో ఎవ్వరికీ తెలియకుండా మేము ఎందుకు మా మొహం చాటుకొని బతికాం? ఇవాళ ఎందుకు బట్టబయలయ్యాం? ఆ లెటర్లనే వచ్చినాయి కాబట్టి మేము బట్టబయలయ్యామన్నా. ఆయన కలవడం లక్ష్యం ఏంటన్నా? అసలు అదెక్కడ లక్ష్యం? ఆయన కోసం పనిచేయడం నాకు ముఖ్యం. ఆయన కలిసేసి ఆ ఫోటోని ఎక్కడో డీపీలో పెట్టుకొని 10 మంది ముందు ఫోజులు కొట్టాల్సిన అవసరం అంత నాకు లేదు. నా హీరో నాకు దైవం. దేవుడిని ఎప్పుడన్నా కలిసామా? దేవుడిని కలిస్తే గుడికి వెళ్తామా? నేను ఇది ఒక్కటే నమ్ముతానన్నా. మొత్తంగా ఎన్టీఆర్ చెబితే తప్ప ఆయన పేరుతో చేయాలనుకుంటున్న సోషల్ సర్వీస్ మాత్రం ఆగేదే లేదంటున్నారు రా ఎన్టీఆర్ నిర్వాహకుడు సాయిరూప్. 3 అడుగుల కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నాం, ట్రయల్ రన్ పూర్తవ్వగానే ఆఫీషియల్ గా సర్వీసెస్ షురూ చేస్తామని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 100 కోట్ల ఫండ్ ఎలా వస్తుంది, వస్తే ఎలా ఖర్చు అవుతుంది అన్న దానిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామంటోంది టీం.